చిన్నారుల్లో దేశభక్తిని పెంపొందిస్తూ విశాఖలో శ్రీకృష్ణ విద్యా మందిర్లో సంస్కార భారతి నిర్వహించిన పాటల పోటీలకు విశేష స్పందన లభించింది. జాతీయవాద దృక్పథాన్ని, మన సంస్కృతిని కాపాడుకునే లక్ష్యంతో స్వరపరిచిన పాటలను చిన్నారులు వీణుల విందుగా ఆలపించారు. మొత్తం 124 మంది ఈ పోటీల్లో పాల్గొన్నారు. కార్యక్రమానికి సంస్కార భారతి నిర్వాహకులు శ్రీ శారదా సుబ్రహ్మణ్యం అధ్యక్షత వహించగా కళాభారతి కార్యదర్శి రాంబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిల్లలకు దైవభక్తితో పాటు దేశభక్తి కూడా ఎంతో అవసరమని అన్నారు. విశ్వమంతా వెలుగు నింపే వేద భూమికి వందనం, మా వేద భూమికి వందనం. భరత మాతకు వందనం, నా జన్మ భూమికి వందనం. విశ్వమంతా వెలుగు నింపే వేద భూమికి వందనం, మా వేద భూమికి వందనం, మా వేద భూమికి వందనం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇది మన సంస్కారం. కళాభారతి కళలను నిలబడుతోంది కాబట్టి కళాభారతి అయింది. సంస్కృతిని నిలబడుతోంది కాబట్టి సంస్కార భారతి అయింది. సంస్కార భారతి ఈజ్ ఏ గ్లోబల్ ఆర్గనైజేషన్. 40 ఏళ్ల పాటు సేవ చేస్తూ పిల్లల్లోనూ పెద్దల్లోనూ కూడా మన సంస్కారాన్ని పెంపొందింపజేస్తూ కాపాడింపజేసే ఒక పెద్ద సంస్థ ఏది అంటే సంస్కార భారతి. అలాంటి సంస్కార భారతిలో ఈరోజు ఇంతమంది పిల్లలు పాల్గొని వాళ్ళు పాడిన జాతీయ భక్తి గీతాలు చూస్తుంటే వింటూ ఉంటే చాలా ఆనందం వేసింది. మన సంస్కారం ఇంకా పోలేదు, చాలా బాగా నిలబడుతోంది, తల్లిదండ్రులు కాపాడుతున్నారని చెప్పకనే చెప్పవచ్చు. వాళ్ళతో పాటుగానే గురువు లాంటి వాళ్ళు రాష్ట్ర స్థాయిలో వీడు చైర్మన్గా ఉంటుంది కళా విభాగానికి అంటే డాక్టర్ శారదా సుబ్రహ్మణ్యం, అలాగే ఈయన శేఖర్ గారు జాతీయ స్థాయిలో ఉన్నారు. ఆయన వీళ్ళందరూ కూడా మన పిల్లల పట్ల ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి మన సంస్కారం, సంస్కృతి, సభ్యత ఈ వయసులోనే నేర్పాల్సిన బాధ్యత తీసుకుంటున్నందుకు మనం చాలా ఆనందించాలి. వీరు మరొకసారి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎక్కువ చేయాలని కోరుకుంటూ ఒక విషయం ఇందాక చెప్పాను. కళాభారతిలో మన వివేకానంద వారి కందుకూరి వీరేశం గారు చేసాం. ఈసారి పొట్టి శ్రీరామూర్తుల గారి మీద ఒక కార్యక్రమం చేస్తూ పిల్లలకి 16 కాలేజీలు 20 స్కూల్స్ని పెట్టి కళాభారతి, సంస్కార భారతి కలిపి చేసేటట్టుగా నిర్ణయం తీసుకున్నాము. అది కూడా మీ అందరి ద్వారా అందరికీ తెలియజేసి, ముఖ్యంగా పిల్లల కోసమే చేయాలి. ఇది పెద్దల కోసం కాదు, ఇది పిల్లలు, నేటి భారత పౌరులు వీళ్ళందరూ కూడా. అలాంటి వాళ్ళకి చేయాల్సిన ఆవశ్యకత, అవసరం ప్రతి ఒక్కళ్ళు కూడా తన భుజస్కంధాల మీద వేసుకొని చేయాలి. కాబట్టి అందరికీ అలా చేసే ఉద్దేశంతో ప్రారంభిస్తున్నాం. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా మీ అందరినీ ఇలా కలవడం చాలా ఆనందంగా ఉంది. సంస్కార భారతి అన్నది 4 దశాబ్దాల పైబడిన ఒక జాతీయ సంస్థ. బీజేపీ, ఆర్ఎస్ఎస్కి అనుబంధంగా మనం నడుస్తున్న ఒక సంస్థల్లో ఒక సంస్థ. ఇందులో ఎవరూ కూడా వాళ్ళ తాలూకా స్థాయి, పరపతి వాటి గురించి ఎవరూ చూడరు. దేశానికి, మన సంఘానికి మన నుంచి ఏమి సేవ చేయగలిగాం అదే ఇక్కడ ఆలోచిస్తారు. ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా ఎవరు వాళ్ళు ఇండివిజువల్గా అందరూ కూడా ఒక పెద్ద పొజిషన్లో ఉన్నవారే. కానీ ఇక్కడికి అందరూ వచ్చి మన ద్వారా సంఘానికి మనం ఏం చేయగలం, పిల్లల్ని ఒక దగ్గర చేర్చి వాళ్ళకి పాటల పోటీలు అంటే సంస్కార భారతి మాత్రం ప్రత్యేకించి కళలు, వాటి తాలూకా అంటే లోక కళలు అవ్వచ్చు, క్లాసికల్ ఆర్ట్స్ అవ్వచ్చు, ఫైన్ ఆర్ట్స్, డాన్స్, నృత్యం, ఇలా అన్ని కళల తాలూకా వృద్ధి కోసం పాటుపడుతున్న సంస్థ ఇది. దానిలో మేము కూడా ఒక చిన్న సమితిగా ఉండి మా వంతు సహాయ సహకారాలు అందిస్తూ సంఘానికి మనం ఏమైనా ఉపయోగపడ్డామా అన్న దాంట్లో మేము కూడా చూస్తూ, దానికి మీ అందరి తాలూకా మీ మీడియా వాళ్ళు మీరు కూడా కొంత వాదోడుగా వచ్చి మాకు సహకరిస్తే దీని ద్వారా ప్రజలకి అంటే దేశభక్తి, దైవభక్తి 2 ఉండాలండి. మనం ఎవరిని పూజించుకుంటున్నాం అన్నది కాదు, మనం పూజించుకునే దైవాన్ని, మనం నివసించే దేశాన్ని మనం భక్తిగా ముందు ఉంటే మనం మంచి పౌరులుగా ఉంటాం. పిల్లలకి కానీ ఎవరికైనా మనం చెప్పేది ముందు అదేనండి మన సందేశం.